వరకు సహించి రక్షింపబడును. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి అయిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఇంతవరకు ప్రభావ మీ పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. నీ యొక్క పరిశుద్ధమైన మాటలు పలుకుచుండగా ప్రభువా, మనందరినీ పరిశుద్ధపరిచి అయ్యా మీరు మాట్లాడి ప్రభువా, నీ వాక్యము చేత మనం బలపరచమని ప్రభువా యేసునామమున వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఒక వాక్యము సెలవిస్తుంది. వాక్య సారాంశం కూడా ఏంటంటే రక్షింపబడుట. ఎవరు రక్షింపబడతారు? అది లోకానుసారంగా గాని, మరి ఆత్మానుసారంగా గాని, పరలోకంలో గాని ఎవరు రక్షింపబడతారు? ఆ దేవుని యొక్క వాక్యం ద్వారా ఒకసారి పరిశీలన చేసుకుందామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము మరి 11వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతం వరకు సహించిన వాడెవడో రక్షింపబడునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే మొదటిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంతం వరకు. మరి మరి ఆరంభం నుంచి ఆదాము అవ్వ మొదలుకొని యుగాంతం వరకు కూడా ఎవరైతే మరి సహనం కలిగి ఉంటారో మరి వాళ్ళు రక్షింపబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ప్రకారము మరి మరి ఎక్కువ సహనము కలిగిన వ్యక్తి ఎవరు అంటే మొదటి వ్యక్తిగా యోబు భక్తుడిని మనము చెప్పొచ్చు. యోబు భక్తుడిని, అలాగనే మరి అబ్రహాంని చెప్పొచ్చు మనం. కానీ ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట అంతం వరకు సహించిన వాడెవడో రక్షింపబడునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రక్షింపబడుట వేరే, రక్షణ పొందడం వేరే అండి. రక్షింపబడుట వేరే, రక్షణ పొందడం వేరే. ఇక్కడ మత్తయి సువార్తలో మరి 24వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏం సెలవిస్తున్నాడంటే మరి ఈ కొన్ని వాక్యాలు దేవుడు సెలవిస్తున్నాడు. ఒలీవ కొండ మీద మరి కూర్చున్నప్పుడు అక్కడ ఏకాంతంగా ఉన్నప్పుడు కొన్ని మాటలు సెలవిస్తున్నాడు. అభక్త ప్రవక్తల గురించి, అలాగనే మరి దేవుడు ఇంకా అనేకమైన ఆ యుద్ధముల గురించి, రాకడ గురించి దేవుడు సెలవిస్తున్నాడు. కానీ దేవుడు ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే అంతం వరకు సహించిన వాడెవడో రక్షింపబడని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే రక్షింపబడుట అంటే ఏంటంటే మరి ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు తన యొక్క మరి వ్యక్తిగత పుస్తకంలో ఒక మాట రాశాడు. అతను ఎవరంటే అందరికి తెలిసిన వ్యక్తి. అతను ఒకప్పుడు యేసుక్రీస్తు అంటే వ్యతిరేకి. యేసుక్రీస్తు మనుషులు కనబడితే అతను ఏం చేసేవాడంటే రాళ్ళతో కొట్టేవాడు అనమాట. అతను బైబిల్ని చింపేసి ఆ యొక్క అగ్ని మంటలు వేసేసి దాన్ని ఆనందం పొందుకునే వ్యక్తి. అతను బాగా ధనవంతుడు. అతను అలాంటి వ్యక్తి మార్చబడ్డాడు. అతను రక్షింపబడ్డాడు. అతను ఎవరంటే సాధు సుందర్ సింగ్ గారు. అతను తన యొక్క అనుభవంలో ఒక మాట రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే నేటి క్రైస్తవ జీవితంలో అతను అంటున్నాడు, ఎలాగా రక్షింపబడుతున్నారు, ఎలాగ రక్షణ లేక ఉంటున్నారు అని చెప్పేసి ఆయన ఒక మాట రాస్తున్నారు. ఆయన ఎందుకు రాస్తున్నారంటే ఆయన ఒక హాస్పిటల్లో ఒక వ్యక్తి మరి ఆ బెడ్ మీద పడుకొని ఉన్నాడంట. అతను ఉన్నప్పుడు సడన్ గా మరి ఆ కిటికీల నుంచి ఎక్కడి నుంచో ఒక పాము వచ్చేసి అతను ఆ బెడ్ మీద ఉన్నప్పుడు అతని యొక్క పొట్ట మీద ఉందంట పాము. అది ఆ పాము ఉన్నప్పుడు ఇతను ఆ పాముని ఏమి చేయలేకపోతున్నాడు. ఎందుకంటే అతని యొక్క శరీరం మొత్తము చచ్చుబడిపోయింది అనమాట. అతను ఏమి చేయలేకపోతున్నాడు. కానీ అతను సజీవంగా ఉన్నాడు. అతను ఏమి చేయలేకపోతున్నాడు, అలాగే ఉన్నాడు. తన ఆత్మ బలంగా ఉందేమో కానీ అతని శరీరం బలహీనంగా ఉందేమో కానీ అతను ఏమి చేయలేకపోతున్నాడు. చివరిగా ఏమైపోయిందంటే వేరే వాళ్ళు వచ్చేసి ఆ పాముని మరి పక్కన నెట్టి వేసేశారు, దాన్ని చంపేశారు అనుకోండి. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే అతను ఇప్పుడున్న మన క్రైస్తవ జీవితంలో కూడా మనం కూడా నిజంగా మనం రక్షింపబడాలంటే ఈ లోకం నుంచి మనం రక్షింపబడాలి. సాతాను శక్తి నుంచి మనం రక్షింపబడాలి. అలాగనే మరి శత్రువు నుంచి మనం రక్షింపబడాలి అంటే ఖచ్చితంగా మన శరీరము, మన ఆత్మ కూడా ఎలా ఉండాలంటే అది ఎప్పుడు బలంగా ఉండాలి. దేవుడు సెలవిస్తున్నాడు,
ఏమని సెలవిస్తున్నాడంటే ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు. అంటే మనకి రోజు పోరాటం మన శరీరానికి, మన ఆత్మతోని పోరాటం జరుగుతూ ఉంటది. కానీ ఎవరైతే తమ యొక్క ఆత్మను, శరీరాన్ని మరి దేవుడి కోసము, మరి అలాగనే ప్రార్థన నిమిత్తం గాని, మరి దేవుడిని మహిమపరచడం గాని నిమిత్తం గాని ఎవరైతే ఉంచుతారో ఖచ్చితంగా వారు ఈ లోకంలో సైతాను శక్తులు గాని ఇవన్నీ ఏమి చేయవు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు ఈ మాటను సెలవిస్తున్నాడు. మొదటిగా ఎవరు రక్షింపబడతా రక్షింపబడతారంటే ఏ వ్యక్తి అయితే మరి క్రీస్తునెరిగి స్థానం కలిగి ఉంటారో. ఏ వ్యక్తి అయితే సహనము యోబు భక్తుడు ఎంత సహనం కలిగిన వ్యక్తి అంటే యోబు భక్తుడు అతను యథార్థవంతుడు. అలాగే అతను ఎలాంటి వాడంటే అతను మరి చెడుతనమును అసహించుకున్న వ్యక్తి అతను. అతను అతను దేవుని దృష్టిలో ఎలాంటి వ్యక్తి అంటే అతను చాలా యథార్థవంతుడు అతను, ధనవంతుడు అతను. కానీ అతనిలో సహనము ఎలాంటి సహనం అంటే ఆ సహనము మరి ఎవరు గూడా అలాంటి సహనము ఆహ్, ఉండలేరేమో. కానీ అలాంటి సహనం కలిగిన వ్యక్తి. అతను ఆ సహనం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి మరి మొదటి దానికంటే యోబు గ్రంథము మొదటి అధ్యాయము మనం చదువుకున్నట్టయితే యోబు గ్రంథము 42వ అధ్యాయం చదువుకున్నట్లయితే దేవుడు మధ్యలో జరిగిన ఎన్నో మరి సంఘటనలు గాని, తన యొక్క ముగ్గురు స్నేహితుల సంభాషణ గాని, తన భార్య సంభాషణ గాని, యోబు మాట్లాడిన మరి పలుకులు గాని, మరి అతను మళ్ళీ పలికిన మర్మాలు గాని మనం చూసినట్టయితే ఇక్కడ ఇవన్నీ జరిగినా కూడా అతను సహనం కలిగి దేవుని దగ్గర నుంచి అతను రెండింతలు మేలు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సహనము. అంటే ఇతను రక్షింపబడ్డాడు. ఎలా రక్షింపబడ్డాడంటే ఇతను సహనంతోని రక్షింపబడ్డాడు. మరి తర్వాత నెక్స్ట్ కోవలోకి ఎవరొస్తారంటే అబ్రహాము గూడా. అబ్రహాము గూడా ఎంతో సహనం దేవునిచ్చిన వాగ్దానం గురించి అతను 25 సంవత్సరాలు అతను వేచి చూసాడు. నిరీక్షణ కలిగి ఉన్నాడు. విశ్వాసం కలిగి ఉన్నాడు. అప్పుడు అతను దేవుని దగ్గర నుంచి అతను వాగ్దానం పొందుకున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే అనేక జనములకు అతను తండ్రిగా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. అంటే రక్షింపబడుట అన్నమాట. ఇంకోటేంటంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఉంటదన్నది. మార్కు సువార్త 16లో ఏముంటదంటే చూడండి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడునని దేవుడు సెలవిస్తున్నాడు. నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే మనము నమ్మాలి. ఎవరిని నమ్మాలి? దేవుడిని నమ్మాలి. అలాగనే తన కుమారుడు అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువుని నమ్మాలి. పరిశుద్ధాత్మని నమ్మాలి. అలాగనే మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా మనము మనము రక్షింపబడుతాం మనం. దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది. నమ్ముడని మీద నమ్మని సమస్తము సాధ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం ఈ లోకంలో యాక్సిడెంట్ నుంచి, అనారోగ్యం నుంచి మనం తప్పించబడతామేమో. ఇవన్నీ ఇది ఈ లోకానుసారమైన ఇవి. ఇవి కాదు రక్షింపబడడం అంటే మన ఆత్మ చీకటి నుంచి, అలాగనే అగ్ని నుంచి, అలాగనే ఆ తీర్పు నుంచి మనం రక్షింపబడినప్పుడు ఖచ్చితంగా ఆ దేవుని యొక్క మహిమలో చేర్చబడతాం. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఈ మాట సెలవిస్తాడు. అంటే నమ్మి బాప్తిజం పొందినవాడు. సెకండ్ పాయింట్ అంటే మనం బాప్తిజం పొందుకోవాలండి. బాప్తిజం పొందుకోవాలి. మన బాప్తిజము ఎప్పుడైతే పొందుకుంటామో మన పాత జీవితము మరి అది అది ఆ భూమిలో అది కలిసిపోతుంది. అది చీకటిలో కలిసిపోతుంది. మనం నూతనంగా మనము జన్మించినప్పుడు అప్పుడు దేవుని యొక్క ఆత్మను మనం పొందుకుంటాం అన్నమాట. దేవుడు యొక్క ఆత్మ పొందుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా దేవుడు మనల్ని తన వాక్యం ద్వారా గాని ప్రతి నిమిషం దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాడు. దేవుడికి మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అందుకే దేవుడు ఈ మాటను సెలవిస్తున్నాడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో కూడా. ఇక్కడ మొదటిగా మరి బాప్తిజం ఇచ్చి యోహాను కూడా మరి అతను అనేకులను దేవుడి రాజ్యం తిప్పడానికి అతను అనేకమైన మార్గములు అతను ఎంచుకోలేదు. ఒకటే మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ మార్గము దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ అనేకులను దేవుడికి తిప్పడానికి అతను ప్రయత్నం చేశాడు అతను. ఆ ప్రయత్నం యేసు ప్రభు రాకముందు అతను చేసిన ఆ ప్రయత్నం వల్ల అతను ప్రభు అయిన యేసుక్రీస్తుకి అతను యోర్దాను నదిలో అతను మరి బాప్తిజం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే బాప్తిజము
ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఖచ్చితంగా మనము మరి సాతాను శక్తులు గాని, దురాత్మ శక్తులు మన మీద ఏలుబడి చేయడానికి అవి భయపడిపోతాయండి. ఎందుకంటే మనకి దేవుని యొక్క కాపుదల ఉంటది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని యొక్క దూతలు కావలిగా ఉంటాయంట. మనకి ఎంతమంది మనము కావలిగా ఉన్నా, మన చుట్టూ ఎన్ని మనము మనము ఎంత పకడ్బందీగా మనం ఉన్నా మరణం అనేదంట మన కిటికీలో నుంచి అది మన గృహంలోకి వస్తూ ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరణాన్ని తప్పించే శక్తి ఈ లోకంలో ఎవరికి ఉందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు మాటల్లో శక్తి ఉన్నది. కాబట్టే మరి 4 దినాలైనా ఆ సమాధిలో ఉంచబడిన ఆ లాజర్‌ని దేవుడు ఒక్క మాట చేత లాజరు లే అనగానే అతను బ్రతికాడండి. అలాంటి శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తుకుంది. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిజం పొందుకున్నాడు. అనేక తండ్రి కృపను పొందుకొని అనేక సూచక క్రియలు చేశాడు. మనం గూడా దేవుని యొక్క ఆ శక్తిని మనం పొందుకోవాలంటే మనము మొదటిగా మొదటి ఏంటంటే మనం బాప్తిజం పొందుకోవాలి. మొదటిగా మనం బాప్తిజం పొందుకున్నప్పుడు మనం గూడా రక్షింపబడతాం. ఈ లోకంలో భయంకరమైన మరి మరి తుఫాన్లు వస్తున్నాయి. భయంకరమైన వాతావరణం హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడేం జరిగిద్దో ఎవరికీ తెలియదు. కానీ ఎవరైతే రక్షణ బాప్తిజం పొందుకుంటారో, రక్షణ పొందుకుంటారో ఖచ్చితంగా వారి యొక్క ప్రాణము ఈ లోకంలో పోయిన ఖచ్చితంగా ఆత్మ మాత్రము ఆ దేవుని యొక్క రాజ్యంలో అది సదాకాలం ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు ఈ రక్షింపబడుట గురించి దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. అలాగే మనం చూసినట్టయితే ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు ఒక మాట మాట్లాడతాడు చూడండి. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మరి 6వ వచనం దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక ఆమేన్ అని దేవుడి యొక్క మాట సెలవిస్తున్నాడు. అంటే మనల్ని ప్రేమించేవారు మనము ఎవరినైనా మనము సొంత వారినైనా రక్త సంబంధికులైనా స్నేహితులైన ఎవరైనా మనము నిరంతరం మనం ప్రేమ చూపిస్తామంటే మనము ఎప్పుడో ఒక్కసారి మనం ద్వేషిస్తూ ఉంటాం మనం. ఎప్పుడో ఒకసారి జీవిస్తుంటాం. కానీ మన దేవుడు నిత్యం మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు దేవుడు. దేవుడు ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము నుండి మనల్ని విడిపించువానికి మహిమయు, ప్రభావము యుగయుగములు కలుగును గాక అని దేవుడు సెలవిస్తాడు. మన పాపం నుంచి విముక్తి చేసేవారు ఈ లోకంలో ఎవరున్నారంటే ఎవరు లేరండి. మన పాపం నుంచి విముక్తి చేసేవారు ఎవరున్నారంటే ఈ ఎవరు లేదు. ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఇంకా మనకి ఎవరికీ ఇంకా అధికారం దేవుడు ఇవ్వలేదన్నమాట. యేసుక్రీస్తు రక్తంతో ఎవరైతే కడగబడతారో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా వారు రక్షింపబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొదటి యోహాను మొదటి అధ్యాయం 7వ వచనం దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని విడుదల చేస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ ఎప్పుడైతే మనము పాపం నుంచి మనం విడుదల పొందుకుంటామో, ఎప్పుడైతే మనము ఆ చీకటి నుంచి విడుదల పొందుకుంటామో ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క వాగ్దానం మనము పొందుకోవడానికి అర్హత సాధిస్తామని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది. మనమంట కష్టాలు ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు మన శత్రువులు గాని ఎవరైనా వారు ఎదుగుతూ ఉన్నప్పుడు మనం వారిని చూసి మనము అసహ్యపడకూడదంట మనం. ఎందుకంటే వారు దేవుని కృప చేత వారు పైకి రాలేదేమో. వారి సొంత కృషితో వచ్చారేమో గానీ, దేవుని కృపతో వచ్చిన వారు ఖచ్చితంగా వారు దేవుని యొక్క ఆశీర్వాదం అలాగే ఉండిపోతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ మనం గూడా పాపం నుండి మనల్ని విడిపించువానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును గాక అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడాలని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇక్కడ మొదటిగా మరి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి ఎవరు అంటే ఒక వ్యక్తి ఉన్నాడు. సాదృశ్యంగా ఉన్నాడు ఆ వ్యక్తి. అతను ఎవరంటే ఆ వ్యక్తి యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాడు అతను. ఎవరంటారు? అనుకుంటాం కొత్త నిబంధన గ్రంథాలు మనము ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ
ఆదికాండము 4వ అధ్యాయంలో ఉంటది. ఆ వ్యక్తి దేనికి సాదృశ్యం అంటే ఆ వ్యక్తి అంట, ఆ వ్యక్తి యొక్క అతను చనిపోయాడు. కానీ అతని రక్తము దేవునితో మాట్లాడుతుందంట. అది ఆ వ్యక్తి ఎవరండి? హేబెలు. అతను ఎవరండి అతను? అతను నీతిమంతుడంట అతను. నీతిమంతుని యొక్క రక్తము మొరపెడుతుందంట. అతను తన అన్న అయిన కయీను చేత మరి అతను మరణించబడ్డాడు. కానీ అతని రక్తము ఏం చేస్తుందంటే మరి దేవునితో అది మాట్లాడుతుంది. అంటే నీతిమంతుని రక్తం అది. మత్తయి సువార్తలో ఉంటది. మరి మరి నీ మ మరి నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని మరి అలాగనే మరి జెకర్యా రక్తం వరకని ఉంటది. దేవుని యొక్క వాక్యం ఉంటది. అంటే వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళు రక్షింపబడిన వ్యక్తులన్నమాట వీళ్ళు. అందరూ రక్షింపబడిన వ్యక్తులన్నమాట వీళ్ళు. మనం గూడా క్రీస్తు రక్తంతో ఎప్పుడైతే మనం కడగబడతాం ఖచ్చితంగా మనము రక్షింపబడతాం మనం. ఎందుకంటే మరి పాత నిబంధన ప్రకారము ఎలాగుండేదంటే మరి మరి వాళ్ళేం చేసేవాళ్ళంటే ప్రవక్తలు గాని, యాజకులు గాని ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు మరి పాపం నుంచి విమోచన పొందుకోవడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బలులు అర్పించేవాళ్ళు. ఆ కాలంలో దేవునికి ఇష్టమైన బలియాగము ఏంటంటే బలి అర్పణ. కానీ, కానీ ఆ బలి అర్పణ వాళ్ళు చేసేవాళ్ళు. అలాగనే వారు దేవుడి దగ్గర నుంచి మరి విమోచన పొందుకునేవారు. కానీ వారు దేవుడి దగ్గర నుంచి కూడా ఒక వాగ్దానం పొందుకునేవారు. కానీ దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మనము ఈ ప్రస్తుత కాలంలో యేసు ప్రభు మరి ఆహ్, ఉన్న సమయం నుంచి ఇప్పటికి యుగాంతం వరకు గూడా మనము ఆ పాపం నుంచి విమోచన పొందుకోవాలంటే మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు రక్తంగా మనం కడగబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిజం మనం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా మనము పరిశుద్ధులుగా మనము గుంపులోకొస్తాం. మనము నీతిమంతుల గుంపులోకొస్తామట. అప్పుడు మన వెంట మన క్రియలొస్తాయి. ఆ నీతిమంతుడు చనిపోయినా మన క్రియలే వెంట వస్తాయి. అలాగనే ఒక పాపి చనిపోయిన మన క్రియలు వస్తాయి. కానీ దేవుడు ఆ క్రియలకే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎప్పుడైతే మనం రక్షింపబడతామో, మనము బాప్తిజం పొందుకుంటామో, యేసుక్రీస్తు రక్తంలో కడగబడతాం ఖచ్చితంగా ఆ క్రియలు మనల్ని ఏం చేస్తాయంటే ఆ నిత్య జీవంలోకి మనల్ని నడిపిస్తాయి. మనము ఆ నిత్య జీవంలోకి మనం ఎళ్ళిపోతామనమాట. ఇక్కడ ఇక్కడ దేవుడు ఒక వాక్యం దేవుడు ఏం సెలవిస్తాడంటే రక్షింపబడిన వారు ఎలాగుంటారు? రక్షింపబడిన లేని వారు ఎలాగుంటారు? మరి మొన్నటి దినాన గూడా మనకి ఒక 3, 4 డేస్ నుంచి గూడా మరి కేరళ, వయనాడ్ అక్కడ గూడా మరి భయంకరమైన భూకంపాలు, భయంకరమైన తుఫాన్లు, వర్షాలొస్తున్నాయి. ఎంతమంది మరి ఆహ్, మరణించారు. కొంతమంది మరణించిన వారి లెక్క గూడా మరి ఎవరు తెలియట్లేదన్నమాట. ఎవరు తెలియట్లేదు. ఇప్పుడు ఆ తుఫాన్ల నుంచి రక్షింపబడిన వారు రక్షింపబడినట్టా అండి అది? మరణించిన వారు మరణించినట్టేనా? నిజంగా మరణం ఏంటి? నిజంగా మరి రక్షింపబడడం ఏంటంటే, దేవుని యొక్క తీర్పులో మనము ఖచ్చితంగా దేవుడు మనల్ని మన యొక్క క్రియలు బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, ఆ నిత్య జీవంలోకి, నిత్య నరకంలోకి దేవుడు మనకి నడిపిస్తాడు. ఇక్కడ గూడా దేవుడు ఒక కృపను బట్టి కొంతమంది ఆ యొక్క తుఫాను నుంచి రక్షింపబడ్డారేమో, వారు ఇప్పటి నుంచైనా దేవునికి సాక్షిగా ఉండాలంటే ఖచ్చితంగా వారు దేవుని మహిమపరిచినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తాడంటే, ఇంకా హెచ్చరికలు దేవుడు చేస్తుంటాడన్నమాట కొంతమందికి. రక్షణ లేని వారికి. రక్షణ లేని వారికి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఆ హెచ్చరికల ద్వారా ఎప్పుడైనా వారు మారు మనసు పొందుకుంటే, రక్షణ పొందుకుంటే ఖచ్చితంగా వారి కుటుంబం కూడా రక్షింపబడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. అలాగే చూడండి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యము 2వ అధ్యాయము 3వ వచనం దేవుడు ఒక మాట మాట్లాడుతాడు చూడండి ఇక్కడ. ఇంకా ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరముల వారికి వేరై రక్షణ పొందుడి వారిని హెచ్చరించను. అంటే దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. మనము ఎలాగ రక్షణ పొందుకోవాలి మనము? స్థానాంతర రక్షణ పొందుకోవాలి మనము. బాప్తిసం ద్వారా మనం రక్షణ పొందుకోవాలి. యేసుక్రీస్తు రక్తంతో మనం రక్షణ పొందుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనము మీరు ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని
వారిని హెచ్చరించని అపోస్తుల కార్యంలో దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు ఇక్కడ. మూర్ఖులంటే ఎవరండి? దేని ఒక వాక్యం సెలవిస్తుంది. మూర్ఖునంట రోట్లో వేసి దంచినా వాడి యొక్క మూఢత్వము పోదంట. మూర్ఖుడు అంటే ఎవరంటే దేవుడు లేడని చెప్పేవారు. మూర్ఖుడు ఎవరంటే దేవుడు లేడు, ఏమి లేడని చెప్పేసి చెప్పేవారు. వారి యొక్క అంతమైన నరకమే వాళ్ళు. ఆ మూర్ఖులు అలాగనే వారి నుంచి మనం వేరే ఉండాలంట. మూర్ఖులకి వాళ్ళు ఎలాంటి వారంటే వారి యొక్క మైండ్ సెటప్ అంతా వేరేలాగా ఉంటది. కానీ ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఆహ్, మరి విగ్రహారాధికులు వీళ్ళందరూ గూడా అలాంటి వారి కిందే అలాంటి కోవలోకొస్తారు ఈళ్ళు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు మనమంతా యేసుక్రీస్తు మార్గంలో ఉన్నప్పుడు అంట మనము వారి నుంచి మనం వేరే ఉండాలంట మనం. ఎప్పుడైతే మనము వేరే ఉంటామో మనం ఖచ్చితంగా ఆ దేవుని యొక్క ఆ శక్తిని మనం పొందుకుంటామని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఎందుకంటే వారి నుంచి మనం వేరే ఉండాలంట. దేవుడు సెలవిస్తు అపోస్తల బోధ యందును రొట్టె విడిచేందును మనము సహవాసం కలిగి ఉండాలంట. మనం సహవాసం కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, పౌరాల గుంపు చూడండి, కాకులు చూడండి. పౌరాల గుంపులో పౌరాలు మాత్రమే ఉంటాయండి అవి. అవి అవి కుళ్ళిపోయినవి ఆహారం అవేం తినవు అవి. కానీ కాకులు చూడండి, అవి చనిపోయిన కళేబరాలను వాటిని తింటూ ఉంటాయి. అవి తింటూ ఉంటాయి. అవి ఎక్కడంటే అన్ని గుంపుల్లోకి కాకులు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ పావురాలు మాత్రము అవి సెపరేట్‌గా వాటి గుంపులోనే ఉంటాయి. వాటి గుంపుల్లోనే అవి పయనం చేస్తూ ఉంటాయి. మనము రక్షింపబడినప్పుడు ఖచ్చితంగా మనం మన మన పాత జీవితం మార్చబడాలి. మన స్నేహితులు మార్చబడాలి. మనం ఎప్పుడైతే మనము ఆ దేవుని యొక్క ఆ సహోదరులతో మనం కలిసిమెలిసి ఉంటాం. ఖచ్చితంగా మనము దైవికమైన ఆలోచనలు మనకొస్తాయి. లోక సంబంధమైన ఆలోచనలు మనకి ఎప్పుడు రావండి మనకి. మనకెప్పుడు రావు. అదే దేవుని మార్గం అది. ఆ దేవుని మార్గంలో ఎవరుంటారంటే, దేవుని మార్గం అంటే ఏంటంటే, ఆ సంకుచితమైన మార్గం అన్నమాట. అదేంటండి? సంకుచితమైన మార్గం అంట. చూడండి, ఇక్కడ ఆదికాండంలో దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు ఇక్కడ. ఆదికాండము 28వ అధ్యాయంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ. ఆదికాండము మరి 28వ అధ్యాయము చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. 12వ వచనంలో, అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. ఏనండి ఇక్కడ ఏనంట ఇక్కడ ఈ వ్యక్తి ఎవరితను? ఈ వ్యక్తి ఎవరండి ఇతను? యాకోబు ఇతను. ఇతను ఏం చేస్తున్నాడు? ఇతను ఒక కల కన్నాడు ఇతను. ఆ కలలో ఏం కనబడిందంట అతనికి? దేవుని యొక్క దూతలు ఒక నిచ్చెన కనపడిందంట. ఆ కల కన్నాడంట. మనకు కూడా కొంతమంది కళలు లేవంట, దర్శనాలు లేవంటారు. ప్రకటన గ్రంథం అంతా దర్శన గ్రంథం అది. రాబో సంఘటనలు ఎలాగుంటాయి, రాకడ దినాలు ఎలాగుంటే దేవుడు ముందుగానే దానియేలు గ్రంథంలో గాని, ప్రకటన గ్రంథంలో గాని, మన యోబు గ్రంథంలో గాని దేవుడు ముందుగానే బయలుపరిచాడు. ఇక్కడ కూడా ఈ యొక్క మరి భక్తుడికి కూడా ఈ కళ వచ్చింది. ఆ కళ ఎలా వచ్చిందంటే, అందులో ఒక నిచ్చెన భూమి నుండి నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమున మరి అంటేనంట, దాని మీద దేవుని యొక్క దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండెనంట. ఇతనికి ఎందుకు ఈ కల వచ్చిందండి? ఇతను ఏ మార్గంలో ఉన్నాడు? దేవుని యొక్క మార్గంలో ఉన్నాడు కాబట్టి ఇతనికి కల వచ్చింది. ఇతనికి దర్శనం వచ్చింది. దేవుని యొక్క తలంపు వచ్చిందేమో ఇతనికి. ఇవి దూతలు ఏం చేస్తున్నాయంట, మన యొక్క ప్రార్థన కూడా ఆ దేవునికి అంటాలంటే, దేవుడంట మన ప్రార్థన ఎలాగ అంగీకరిస్తాడంటే, దేవుని యొక్క దూతలు మన ప్రార్థనను తీసుకెళ్ళి దేవునికి సమర్పిస్తాయంట. అందుకే ఆ దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఏంటంటే, మరి వేకువజామున దేవుడికి ఇష్టమైన ప్రార్థన. దేవునికి ఇష్టమైన ప్రార్థన ఆ దేవుడి యొక్క మరి మొదటి జామున మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడి ప్రార్థన దేవుడికి మరి ధూపములాగా ఉంటుందంట. అంగీకారంగా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ కూడా మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుని యొక్క దూతలు మన ప్రార్థన విజ్ఞాపనలు దేవుని తీసుకెళ్లి సమాధానం మనకి తీసుకొస్తాయంట. అంటే
మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ ఆ దేవుని దూతలంట పైకి ఆ యొక్క మన ప్రార్థన విజ్ఞాపన తీసుకుని వెళ్తున్నాయంట. మళ్ళీ కిందకి దిగి దేవుని యొక్క దూతలు కిందకి దిగి వస్తున్నాయంటే దేవుని దగ్గర సమాధానం తీసుకొని వచ్చి మనకు అందిస్తున్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థనకు జవాబు రాలేదంటే ఖచ్చితంగా మన ప్రార్థన దేవుని దృష్టిలో అది ఏదో ఒక లోటు, ఏదో ఒక పాపం మనం ఏలుబడి చేస్తుందేమో. మన ప్రార్థన దేవుని దగ్గరికి వచ్చిందని ఖచ్చితంగా మనము దేవుని దగ్గర మనము నీతిమంతులుగా మనం సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దైవజనుడు కూడా రేపటి దిన దేవుని యొక్క సువార్త ప్రకటించాలి అతను. అతను మరి ఒక హోటల్ గదిలో అతను మరి ప్రార్థన చేస్తున్నాడు అతను. అతను ప్రార్థన చేసుకొని పడుకున్న తర్వాత ఒక చీకటి శక్తి వచ్చి అతని మీద గుండెల మీద ఉన్నప్పుడు అతను ఏం చేశాడంటే వెంటనే అతను ఉలికిపడి లేచి అతను ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎదురుగా సాతాను కూడా ఉంది. ఆ చీకటి కూడా ఉంది. అతను అలాగే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క మహిమ అతని చుట్టూ ఉండగానే ఆ సాతాను శక్తి ఆ వెలుగును చూసి దేవుని యొక్క మహిమను చూసి వెంటనే అది అక్కడి నుంచి పారిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడైతే ఆ దేవుని యొక్క మార్గంలో ఉంటాం, మనము దేవుని యొక్క తలంపులతో మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా ఏ సాతాను శక్తులు కానీ మనం ఏమి చేయవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడుట అంటే ఏంటంటే మనం అనుకుంటూ ఉంటాం. మనము ఈ యాక్సిడెంట్ నుంచి, ఈ అనారోగ్యం నుంచి, శత్రువు నుంచి మనం రక్షింపబడ్డాం కదా అనుకుంటూ ఉంటాం. శత్రువు ఈ రోజు రాకపోతే రేపు వస్తాడు. అనారోగ్యం ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది. రక్షింపబడడం అంటే ఏంటంటే ఒక దైవజనుడు ఒక కీర్తన రాశాడు. అది ఆ కీర్తన రాసిన తర్వాత ఆ వాక్యం కూడా చెప్తాను. యెషయా గ్రంథంలో ఉంటుందా అండి ఆ వాక్యము. ఒక వచనం పడతాను చూడండి ఇక్కడ. దేవుడు ఇక్కడ ఒక మాట చూడండి ఇక్కడ. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలను నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. మనం కూడా యెషయా గ్రంథం 43 అధ్యాయంలో ఉంటదండి. మనం కూడా అగ్నిలో మనం నడిచినప్పుడు అగ్ని మనకు కాల్చినప్పుడు మనం ఖచ్చితంగా ఉన్నాము రక్షింపబడినాము. రక్షణలోకి మనం వచ్చినట్టే. ఎందుకంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా వాళ్ళు అగ్నిలో వేశారు వాడిని. అగ్నిలో వేసినప్పుడు ఆ అగ్ని 200 అగ్ని కాతే మళ్ళీ అక్కడున్న శత్రువులు రాజులు ఏం చేశారంటే దాన్ని 700 అగ్ని చేశారు. కానీ ఆ అగ్ని వాళ్ళని జాలకపోయింది వాళ్ళని. వారి యొక్క వెంట్రుకలు, వారి వస్త్రం కాలిపోలేదు. వాసన కూడా రాలేదు. అది రక్షింపబడుట అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. జలములలో మనం నడిచినప్పుడు ఆ జలములు మనము ఏమి చేయనప్పుడు, మనం ఆ వాటిలో మనం మునగనప్పుడు మనం రక్షింపబడినట్టే మనము. అలాగే మనము ఒక అగాధమైన చీకటిలో ఉన్నప్పుడు మనము ఏ ఏ యొక్క మరి భయంకర మృగాలు కూడా మనం ఏమి చేయనప్పుడు మనము దేవుని కృప ద్వారా మనము రక్షణ పొందుకున్నట్టు. ఎందుకంటే దేవుని ఒక వాక్యం సెలవేసింది. మన కారు చీకట్లో ఉన్న మనము దేవుని ఒక వాక్యం వల్ల ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దేవుని ఒక వాక్యం వల్ల ఏం చేస్తాడంటే కారు చీకట్లో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు ఈ మాటను సెలవిస్తాడు. ఏమని సెలవిస్తాడండి? దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ఇక్కడ మరి మనం ఎప్పుడైతే మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మనం ఎప్పుడైతే మనము ఆ యొక్క ఆ అన్యుల నుంచి గాని ఆ మూర్ఖుల నుంచి మనం ఎప్పుడైతే మనము వేరే దేవుని యొక్క మార్గంలో ఉంటామో దేవుడు అంటాడు నేనే మార్గం అంటాడు. అయ్యా మీకు నేను తప్ప ఇంకా అనేకమైన మార్గాలు ఉన్నాయి.
మీ అనేకమైన మార్గాల నుంచి మీరు వెళ్ళిపోయి మీరు పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చా అని చెప్పేసి యేసుప్రభు అన్నాడండి. అంటే దేవుడు ఏమంటాడు? నేనే మార్గం అంటాడు. ఆ మార్గంలోకి ఆ మార్గం మన దగ్గర రాదు గానీ, ఆ మార్గంలోకి మనం నడవాలి. ఆ మార్గమే ఏ మార్గం అంటే సంకుచితమైన మార్గం అది. ఆ మార్గంలో ఎవరుంటారంటే దేవుడి కోసం ఇరుకైన ప్రదేశాల్లో ఉండేవారు. దేవుని కోసము పెద్ద పెద్ద తలంపులు కలిగి వారు దేవుని కోసము శ్రమపడేవాళ్ళు. దేవుని కోసము హతసాక్షులైపోయేవాళ్ళు. దేవుని కోసము సమస్తమును విడిచిపెట్టి నడిచేవారు. దేవుని మహిమపరిచేవాళ్ళు. దేవుని కొనియాడేవాళ్ళు. వీరందరూ గూడా ఆ యొక్క సంకుచితమైన మార్గంలో ఉంటారు వాళ్ళు. కానీ దేవుడు తీర్పు తర్వాత వీళ్ళందరూ గూడా ఆ దేవుని యొక్క విశాలతలో ఉంటారు. దేవుని యొక్క మహిమలో చేర్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు ఇక్కడ. దేవుడు ఇక్కడ సెలవిస్తాడు. మనం గూడా ఈ యొక్క మురుకు నుంచి మనము వేరే ఉండాలని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. అలాగే చూడండి ఇక్కడ మరి యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో కూడా దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడండి. చూడండి ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయము మరి 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు ఎవరి మాట వింటావా అంటే కొంతమంది అంటారేమో, నా భార్య మాట వింటానండి, తండ్రి మాట వింటానండి, తమ్ముడి మాట, సోదరుల మాట వింటానండి అండి. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడని దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక దైవజనుడు చెప్తున్నాడండి. ఆ వైజాగ్ ప్రాంతంలో మరి తగరపు వలస దగ్గర ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అంట. ఒక తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్నారంట. మరి ఆ తల్లి గారు దేవుణ్ణి నమ్ముకున్నారు. మరి ఆదివారం రోజున తల్లిగారు మందిరానికి వెళ్తూ వారికి ఒక చిన్న మరి వ్యాపారం బండి ఉన్నది. ఆ బండి వారికి జీవనోపాధి అన్నమాట. మరి ఆ తల్లిగారు వెళ్తూ ఆ బండి దగ్గర ఇద్దరు కొడుకులు ఏం చేస్తారంటే మరి తమ జీవనోపాధి నిమిత్తం వాళ్ళు ఏవో వారు అమ్ముకుంటున్నారు వాళ్ళు. ఏవో అమ్ముకున్న సమయంలో ఆ తల్లి చెప్పింది, అయ్యా ఈ యొక్క ఈ దినం ప్రభు దినం గదా! ఇది మనం పక్కన పెట్టేసి నేను మందిరానికి వెళ్తాను నాతో రండయ్యా అని చెప్పేసి మరి ఆ తల్లిగారు చెప్పినప్పుడు వాళ్ళేం చేశారంటే తల్లి మాట వారు పక్కన పెట్టేసారు వాళ్ళు. పెట్టేసిన తర్వాత ఆ తల్లి మందిరానికెళ్ళి తిరిగి వచ్చే లోపల ఆ బండి చుట్టూ చాలా మంది మనుషులు గుమిగూడున్నారంట. చూస్తే అక్కడ వాళ్ళు స్టవ్వు వెలిగిచ్చింది. అక్కడ సిలిండర్ ఉంది. ఆ సిలిండర్ పేలిపోయి అక్కడున్న ఇద్దరు మనుషులు గూడా చనిపోయారంట. ఇద్దరు త త ఆహ్, తల్లి యొక్క ఇద్దరు కుమారులు చనిపోయారంట. ఎందుకంటే మనము దేవుని యొక్క మాట మనం విన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసం ఉంచువాడు నిత్యంగా జీవం గలవాడు. మనము మనము దేవుని యొక్క మాట వింటేనే చాలంట మనం. మనము నిత్య జీవానికి వారసులవుతాం మనం. ఏదైతే నిత్య జీవం పొందుకుంటారో ఖచ్చితంగా వారు మరణానికి వారు పాత్రలు ఎన్నటికీ కారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు కావాల్సిన నిత్య జీవం మనం. మనం వెళ్ళాల్సిన దేవుని యొక్క మహిమలోకి వెళ్ళాలి మనం. ఎందుకంటే మహా అంటే మనము 60, 70 సంవత్సరాలు ఉంటామేమో. కానీ దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. మనము ఆ నిత్యత్వం పొందుకున్నామంటే ఖచ్చితంగా మన కుటుంబం ఖచ్చితంగా ఆ దేవుని యొక్క కృపను మనం పొందుకున్నట్టే దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని మాట వినాలంట మనం. ఇంకోటేంటండి మనము మనం రక్షింపబడాలంటే మనం దేవుని యొక్క మాట వినాలి. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడండి? దేవుడు నాతో మాట్లాడట్లేదండి. నేను చిన్నప్పటి నుంచి నేను క్రైస్తవుడిని, దేవుడు నాతో మాట్లాడలేదంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఏకాంతంగా వెళ్ళాలి. ప్రార్థనలో ఉండాలి. బైబిల్ చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు కదండీ! ఆర్‌కే మూర్తి గారు గూడా మరి అన్యుడతను. మరి కానీ దేవుడు అతను దేవుడిలోకొచ్చాడంటే దేవుని ఒక వాక్యము ఆర్‌కే మూర్తి గారితో మాట్లాడిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఒక వాక్యం బైబిల్ చదువుతున్నప్పుడు మనతో మాట్లాడతాడు. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అనేక విధములుగా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. మరి ఎప్పుడైతే హెచ్చరికలు మనం లోబడతాం ఖచ్చితంగా ఆ దేవుని యొక్క మరి
ఆ ఉగ్రతకు మనము లోను కాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూడా అదే సెలవిస్తున్నాడు. అంటే మనము దేవుని యొక్క మాట మనము వినాలని చెప్పేసి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. అలాగే చూడండి ఇక్కడ మరి రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనము చూడండి చివరిగా రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడండి. అంటే 22వ వచనం 23వ వచనం. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. దాని అంతము నిత్యజీవము. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్యజీవం దేవుడు సెలవిస్తున్నాడు. పాపము చేసేవాడు నిత్యజీవం కోల్పోయినట్టండి పాపం చేసేవాడు. పాపము చేయని వాడు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు నిత్య జీవానికి అతను అర్హత సాధించినట్టే. ఇక్కడ దేవుడు అదే సెలవిస్తాడు. అయినను ఇప్పుడు పాపం నుంచి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవం దేవుడు సెలవిస్తాడు. మనము ఎప్పుడైతే పాపం నుంచి మనం విడుదల పొందుకుంటామో మనము మన యొక్క ఆ పరిశుద్ధత మనం కలిగి ఉంటాం. మనము పరిశుద్ధత అంటే మనము మన యొక్క మాటలు గాని, మన చూపులు గాని, మన వినికిడి గాని, మన నడత దాని సమస్తం కూడా ఎలాగ ఉంటదంటే అది ఆ దేవుడికి అంగీకారంగా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ అదే సెలవిస్తున్నాడు. దాని వలన మనం ఏం పొందుకుంటామంటే మనము నిత్య జీవం పొందుకుంటామంట. ఎలా అనగా పాపం వలన వచ్చు మరి జీతము మరణం అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే దేవుని కృపావరము నా ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవన్ దేవుడు సెలవిస్తున్నాడు. ఐగుప్తు నుంచి మరి వాగ్దాన దేశానికి మరి కొన్ని 6 లక్షల మంది కాల్బలం బయలుదేరారండి. ఎక్కడికి? వాగ్దాన దేశానికి బయలుదేరారు. ఎంతమంది చేరుకున్నారండి అక్కడికి? ఎంతమంది చేరుకున్నారు అక్కడ? మొదటిగా వారికి ఎర్ర సముద్రము, అలాగనే వెనక ఫరో సైన్యం ఉంది. ఇక్కడ మోషే కర్ర పట్టుకొని నుంచున్నాడు. వెనకాల చాలా మంది మరి ఆ ఇజ్రాయెల్ జనాంగం ఉన్నారు. ఇక్కడ దేవుడు వాళ్ళు వెళ్తున్న మార్గం ఏంటి? ఆ మార్గంలో వేరే మార్గం ఉంది. కానీ వాళ్ళు వెళ్తున్న మార్గం ఎలాంటి మార్గము? ఎన్నో ఆటంకాలు కలిగిన మార్గము. ఎర్ర సముద్రము. కానీ దేవుడు ఏం చేశాడండి? దేవుడు ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఆరిన దేవుడు ఏం చేశాడంటే వారిని నడిపించి 20,000 నీటిని దేవుడు గోడలాగా ఉంచాడంట. ఆ ఎర్ర సముద్రం అసలు పాయలే కాలేదండి. దాంట్లో మార్గమే రాలేదని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. అన్యులు గాని, వేరే వాళ్ళు గాని. కానీ మొన్న సైంటిస్టులు ఎప్పటి నుంచో వాళ్ళు కనిపెట్టారు. ఫరో రథములు, ఆ బంగారు రథములు, మరి ఆ కింద చక్రాలు అవన్నీ కూడా ఆ భూమిలో ఎక్కడో ఆ ఎర్ర సముద్రం ఉన్నప్పుడు వాళ్ళు వాటిని ఎలికి తీశారంట. అవన్నిటిని వారు పరిశీలన చేస్తే అప్పుడు జరిగిన ఆ యొక్క సంఘటన బైబిల్ సంఘటన వాళ్ళు చేశారంట. దేవుడు అదే మీకు సెలవిస్తున్నాడు. దేవుడు ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు అంటే రోమపత్రిక 6వ అధ్యాయము 22, 23 వచనం దేవుడు సెలవిస్తున్నాడు. మనము రక్షింపబడాలంటే మనము ఏం చేయాలంటే మనము విమోచింపబడాలి. పాపం నుంచి విమోచింపబడాలి. చీకటి నుంచి విమోచింపబడాలి. యెహోషువ, కాలేబు మాత్రమే ఆ వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టారు. మోషే కూడా అనేక జనములను నడిపించాడు. కానీ మోషే దేవుడు ఆ నెబో పర్వతం నుంచి దేవుడు ఏం చేశాడంటే నా కుమారుడాన్ని నువ్వు ఆ వాగ్దాన దేశానికి నువ్వు వెళ్ళలేవు గాని నువ్వు వాగ్దాన దేశం ఎలాగుంటుందో ఆ నెబో పర్వతం నుంచి దేవుడు చూపించాడు. అది కూడా ఒక మర్మం కింద ఆగిపోయింది. ఇక్కడ దేవుడు అదే సెలవిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే మనం కూడా మరి విమోచింపబడ్డాం. మనము క్రీస్తుని ఎరిగిన తర్వాత మనం విమోచింపబడ్డామా? పాపం నుంచి, చీకటి నుంచి మనము విమోచింపబడ్డామా? రక్షణ పొందడం వేరే, రక్షింపబడటం వేరే. రక్షింపబడుట అంటే ఇంతకుముందు చెప్పాను కదండి. మనము రక్షింపబడుట అంటే మనము అగ్ని కూడా మనల్ని ఏమి చేయలేదు. జలములు కూడా మనల్ని ఏమి చేయలేదు మనల్ని. ఎందుకంటే అది రక్షింపబడుట అంటది. ఆ చీకటి కూడా మనల్ని ఏమి చేయలేదన్నమాట. ఒక దేశంలో చివరిగా చెప్పి నేను ముగిస్తానండి. చివరిగా ఒక ముస్లిం కంట్రీలో ఏం జరిగిందంటే
భయంకరమైన ఒక భూకంపం వచ్చింది. వచ్చిన తర్వాత జరిగిన న్యూస్ ఇది. వచ్చిన తర్వాత ఆ భూకంపాల శిథిలాల కింద మరి ఒక తల్లి మరి తన కూతురు ఆ శిథిలాల కింద ఉండిపోయారంట. దగ్గర దగ్గర ఒక 15 రోజుల వరకు అలాగే ఉండిపోయారంట. వారికి ఆహారం లేదు. మరి వాళ్ళకి దాహం, వారికి నీరు తాగకుండా వారు ఆ శిథిలాల కిందే ఉండిపోయారంట. అక్కడున్న వాళ్ళు అన్ని ఆ శిథిలాన్ని తొలగిస్తున్నారంట. తొలగిస్తుంటే చాలా ఆ తొలగిస్తున్న క్రమంలో మరి ఈళ్ళు కొంచెం సౌండ్ ఇనబడుతుందంట వీళ్ళకి. ఆ సౌండ్ వీళ్ళని తీస్తే మీరు ఎలాగా బతికున్నారు ఇన్ని రోజులు, 15 రోజులు ఎలా బతికున్నారంటే అప్పుడు ఆ తల్లి అలాగనే తన కూతురు సెలవిస్తుంది. ఒక వ్యక్తి తెలియని వస్త్రములు యేసుకొనొచ్చి మాకు ప్రతి దినము మాకు ఆహారమును, మాకు పానీయము మాకిస్తాడు అని జెప్పేసి మరి ఇద్దరు జెప్పారంట వాళ్ళు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. మరి వీళ్ళు ఆ మాట ఎప్పుడైతే అక్కడున్న ప్రెస్ రిపోర్టర్స్ అందరూ ఉన్నారు. ఆ మాట చెప్పగానే అది ముస్లిం కంట్రీ కాబట్టి ఒకవేళ వీళ్ళు యేసుక్రీస్తు అనగానే అందరూ రక్షింపబడతారని చెప్పేసి ఆ న్యూస్‌ని అక్కడే బ్యాన్ చేశారంట. కానీ ఎలాగైనా ఏదైతే దేవుని సువార్తను ఆపేస్తారో, ఏదైతే దేవుని యొక్క సువార్తను దేని యొక్క సువార్తికుని ఆపుదాం అనుకుంటారో ఖచ్చితంగా అది ఆ మనిషిని ఆపుతారేమో గాని దేవుని యొక్క సువార్తను ఆపడానికి ఈ లోకంలో ఎవరికీ అధికారం లేదండి. ఎవరికీ అధికారం లేదు. ఇక్కడ ప్రవక్తలనే దేవుడితో మాట్లాడే అనుభవం కలిగిన వారు, యాజకులంటే దేవుని యొక్క మందిరంలో యాజకత్వము చేసేవారు. అలాగని కాపులంటే దేవుని యొక్క మందిరంలో మరి వారి యొక్క విశ్వాసులను కాపు కాసేవారు. అలాగనే మరి అపోస్తులంటే ఎవరంటే మరి సమస్తను విడిచిపెట్టి దేవుని కోసం నడిచేవారు. అలాగనే బో మరి మరి బోధించేవారు ఎవరంటే దేవుని యొక్క వాక్యం బోధించేవారు. వీరందరూ వీరందరూ మార్గంలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము రక్షింపబడతాం మనం. ఇక్కడ రక్షింపబడతామని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇక్కడ మనము మనం రక్షింపబడాలంటే మనకు ఖచ్చితంగా సహనంతో కలిగి ఉండాలి మనము. బాప్తిజం కలిగి ఉండాలి మనము. యేసుక్రీస్తు రక్తం మనకు కడగబడి ఉండాలి మనము. దేవుని యొక్క స్వరం వినేవారిలాగా ఉండాలి మనము. దేవుని యొక్క మార్గంలో ఉండాలి మనము. అలాగనే మనము ఎలాగ ఉండాలంటే మనం విమోచింపబడాలి మనం. మనము విమోచింపబడాలి మనము. అలాగే మనము మనము ఆ రోమా పత్రిక మరి 10వ అధ్యాయం 9, 10 చూసినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ. అదేమనగా యేసు ప్రభువునని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయమునందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించిన రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఏం చేయాలంటే మనము యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమునందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. మన కుటుంబం రక్షింపబడుతది. మన ప్రభువైన యేసుక్రీస్తు మన గురించి మన పాపాల నిమిత్తము చనిపోయి తిరిగి లేచాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మరి మన కోసము తన చిత్తాన్ని నెరవేర్చాడు. అలాగని మనం ఎప్పుడైతే మనము అది ఒప్పుకుంటామో ఖచ్చితంగా మనము రక్షింపబడతాం మనము. ఈ లోకం నుంచి రక్షింపబడతాము. ఈ సాతాను శక్తి నుంచి మనం రక్షింపబడతాం మనము. ఖచ్చితంగా ఆ దేవుని యొక్క మరి ఆ మహిమలో ఉంటాం మనం. రక్షింపబడిన వారు ఎలాగుంటారంటే వారు నిత్య జీవానికి వారసులవుతారు. నిత్య వెలుగు వారు వారసులవుతారు. అలాగనే వారు దేవుని యొక్క మహిమను పొందుకుంటారు. అలాగనే వారు సంతోషంగా ఉంటారు. రక్షింపబడలేని వారు ఎలాగుంటారంటే వాళ్ళు నిత్య నరకాగ్నిలో ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏముంటారండి? నిత్య చీకటిలో ఉంటారు వాళ్ళు. ఆ నిత్యము అరుపులు వాళ్ళు చేస్తుంటారు. నిత్యము కేకలుతూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ రక్షింపబడిన వారు ఎలాగుంటారండి వాళ్ళు? నిత్యము సంతోషము, సమాధానము వారికి ఆయుష్ కలిగి ఉంటారు వాళ్ళు. దేవుని యొక్క మహిమలో ఉంటారు మనం. మనం కూడా మనం రక్షింపబడాలా? మనము రక్షింపబడొద్దా మనము? రక్షింపబడాలంటే మనము దేవుని యొక్క వాక్యం చేత మనము కట్టబడాలి మనం. ఇక్కడ దేవుడు అదే సెలవిస్తున్నాడు ఇక్కడ. దేవుడు ఏం సెలవిస్తున్నా అంటే అదేమనగా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపిన నీ హృదయమునందు విశ్వసించిన యెడల నువ్వు రక్షింపబడతావు. ఏలయనగా నీతి కలుగునట్టు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. మనకి రక్షణ కావాలంటే మనం నోటితో ఒప్పుకోవాలి. నోటితో మనం ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా మనం రక్షింపబడతాము.
మన కుటుంబానికి కాపుదల ఉంటది. మన ఒంటరిగా ఉన్నప్పుడు మన కాపుదల ఉంటది. మనము మన పక్కన 1000 మంది పడినను, మన కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం మన దగ్గర రాదు. ఏ తెగులును మన గుడారము సమీపించదని దేవుడు సెలవిస్తున్నాడు. సాతాను మనల్ని టచ్ చేయాలంటే భయపడతదండి. శత్రువు మనల్ని టచ్ చేయాలంటే భయపడతది. ఎందుకు భయపడతారంటే వాళ్ళు మనము రక్షింపబడిన వారం కాబట్టి. ఇట్టి వాక్యము, ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాను. మా పరిశుద్ధుడా జీవాధిపతి అయిన దేవా మీకు వందనాలు అయ్యా. ఇంతవరకు ప్రభువా తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు ప్రభువా తండ్రి. అయ్యా నీ యొక్క మాటలు ప్రకటించే భాగ్యము అల్పుడు నేను నాకు ఇచ్చిన దేవా మీకు వందనాలు ప్రభా. అయ్యా నన్ను, నా కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా. నీ మార్గంలో సహనంతో, ఓర్పుతో ప్రభువా తండ్రి నైనా అయ్యా బాప్తిజం పొందుకొని ప్రభువా తండ్రి అయ్యా నీ రక్తంతో కడగబడి ప్రభువా తండ్రి నైనా అలాగే ప్రభువా తండ్రి నైనా అయ్యా నిత్యజీవానికి వారసులే భాగ్యం మాకు అందరికి దయచేయమని యేసునామములో వేడుకుంటాం పరమ తండ్రి. అందరి ప్రైజ్ లార్డ్ అండి అందరికి. మంచిది. మరి ఇంతవరకు కూడా చక్కని వర్తమానం పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును బట్టి మరి మదన్ బాబు చక్కని వర్తమానము రక్షణ గురించి. అవును ప్రభునంది పిల్లరా, మరి నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాము. రక్షణ ఏంటి? రక్షణ అంటే పాపము దాని యొక్క అంతము నుండి కాపాడు. పాపం యొక్క అంతం ఏంటి? నరకము. దేవుని బిడ్డలారా, ఇది 2వ మరణము. మరి అపోస్తుడైన యోహాను చెప్తున్నాడు, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్టే ఈ యొక్క 2వ మరణాన్ని గురించి, ఈ నరకాన్ని గురించి అక్కడ భక్తుడైన యోహాను రాస్తాడు. కనుక ఈ యొక్క పాపము దాని యొక్క అంతము నుండి రక్షించబడాలి లోకంలో ప్రతి ఒక్కళ్ళు. కనుక రక్షణ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంటే రక్షణ పొందుతాం. అదే అన్నాడు అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10:9లో చూసినట్టయితే, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షణ పొందుతావు. విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంటే రక్షణ పొందుతావు. మంచిది. ప్రభునందు పిల్లల చక్కని వర్తమానం అందించిన బాబుకి మరొకసారి మరి బాబుని దీవించాలి, కుటుంబాన్ని దీవించాలి, పరిచర్ని కూడా దీవించాలి. అలాగే మరి ఇంతవరకు చక్కగా వర్తమానాన్ని మరి జూమ్ మీటింగ్ లో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ముగింపు ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ కూడా ఏకీభవించండి. తల్లదించుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపాసక్తి సంపన్నుడా, మహిమగల తండ్రి నాయనా, ఇంతవరకు తండ్రి మీ దాసుడు తండ్రి మదన్ బాబు నిలబెట్టి నాయనా మీరు మాట్లాడారు. నాయన బిడ్డ ద్వారా మీరు మాట్లాడారు. ఇరాకరి దినాల్లో, కడవరి దినాల్లో, భయంకరమైన దుర్దినాల్లో తండ్రి అయ్యా మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని నిగూఢమైన మర్మాలు, సత్యాలను అయ్యా మరి ప్రభువా నాయనా మరి ఆ బిడ్డ ద్వారా మాట్లాడారు. మీకు వెళ్ళలేని స్తోత్రాలు. అవును నాయన, రక్షణ పొందబోతే ఆ నిత్యమైన పరలోక రాజ్యములు వారసత్వము లేదు నాయన. బ్రతుకున్నప్పుడే నాయన, ఈ దేహములో ఊపిరున్నప్పుడే తండ్రి మిమ్మల్ని తెలుసుకొని ఈ వాక్యాన్ని విని నాయనా మరి ప్రభా మిమ్మల్ని అంగీకరించి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని రక్షణ పొందే భాగ్యాన్ని దయచేయండి. ఇంకనూ నాయన మరి మొట్టమొదటగా ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ఇంకా రక్షణ పొందకుండా పోస్ట్ పోన్ చేస్తున్న ఎవరైనా ఉంటే నాయనా మరి వారిని, ఆ కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి. వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. ఇంకనూ నాయన అయ్యా మరి యొక్క గ్రామాల్లో, మండలాల్లో, నాయన రాష్ట్రములో, మా దేశములో, ప్రపంచంలో అనేక మంది తండ్రి మరి రక్షణ పొందలేకపోతున్నారు. అంటే అది మా తప్పే తండ్రి. మేము నాయన మరి సువార్త ప్రకటించలేకపోతున్నాం నాయన. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత మాకుంది తండ్రి. మార్కు సువార్త 16-15లో తండ్రి. అవును నాయన. ఆయన మరి ఆ సువార్త ప్రకటించటం లేదు కనుక వాళ్ళు మీ ప్రేమను, సువార్తను తెలుసుకోలేకపోతున్నారు తండ్రి. నాయన మరి క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళు సువార్త గురించి నాయన అయా మరి వారు తెలుసుకోలేకపోతున్నారు తండ్రి. సువార్త
నాయనా మరి ప్రభా కృపా సత్య సంపన్నుడా, ఇక సువార్త గురించి అపోస్తుడైన పౌలు మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము అయ్యా మరి ప్రభా 3:4 చూసినట్టయితే తండ్రి నాయనా యేసు ప్రభు వారు నాయనా మరి ప్రభా లేఖనాల ప్రకారంగా ఈ లోకానికి వచ్చి పాపుల కొరకు మరణించి లేఖనాల ప్రకారంగా 3వ దినమున లేపబడ్డారు తండ్రి. ఇది సువార్త నాయన. ఈ సువార్తను మేము తెలుసుకోవాలి. చుట్టుపక్కల కుటుంబ సభ్యులకి అనేక మంది కూడా చెప్పాల్సిన సువార్త అంటే ప్రేమ, సువార్త అంటే తగ్గింపు, సువార్త అంటే మాదిరికరమైన జీవితం నాయన. అయ్యా ప్రతి ఒక్క క్రీస్తుని కలిగిన బిడ్డ తెలుసుకొని నాయన అయ్యా మరి ప్రభా మొన్న జూలై 31 నాయన అయ్యా మరి గాస్పల్ డే తండ్రి. అది నాయన మరి 182 సంవత్సరాల క్రితం ఈ దాసుడు ఫాదర్ అయ్యర్ గారు, జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ అయ్యర్ గారు అయ్యా 182 సంవత్సరాల క్రితము అయ్యా మరి ప్రభా మరి ఆ యొక్క జర్మనీ నుండి బయలుదేరి వచ్చిన ఆయన అయ్యా సువార్త బీజాలను వెదజల్లేరు తండ్రి. కృపా సత్య సంపన్నుడు. అవును ఆయన సువార్త గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఆయన. రక్షణ పొందాలి తండ్రి. అనేక మందిని కూడా వాళ్ళు రక్షణ వరకు నడిపించాలి అయ్యా మరి ప్రభా. అయ్యా మరి మీ కృపను బట్టి నాయన మరి మీ దీనదాసుడు జోబు గారు, డాక్టర్ జాన్సమ్మ గారు, అలాగే వెంకట్రావు గారు ఎంతో ప్రయాసంతో ప్రతి నిత్యము నాయన అయ్యా మీ దాసుల ద్వారా వర్తమానాన్ని అందిస్తున్న విధానానికే మీకు వెళ్ళనిస్తాను నాయన. మరి అనేక మంది రావాలి తండ్రి. వీళ్ళు కూడా ఎవరైతే జూమ్ మీటింగ్ లో నాయన అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఏదో విని ఈ చెవులో వదిలిపెట్టి వెళ్ళటం కాదు, వాళ్ళ బాధ్యత. ఇది కూడా సువార్త పరిచయ తండ్రి. మరి కుటుంబ సభ్యుల్ని ఇరుగు పొరుగు వాళ్ళని కూడా తీసుకురావాల్సిన వాళ్ళు ఒక్కళ్ళు వస్తే సరిపోదు, అనేక మందిని తీసుకురావాలి. ఇది కూడా సువార్త పరిచయం. సహాయం చేయండి. రేపు నుండి నాయన అనేక మంది జారాలు తండ్రి వాక్యాన్ని వినాలి నాయన. మరి వాక్యాన్ని విని నాయన వాక్యము ద్వారా నాయన విశ్వాసం బలపడాలి తండ్రి. సహాయం ప్రతి ఒక్క విషయం తండ్రి మీరే నడిపించి సహాయం చేయమని మరొకసారి తండ్రి వెంకట్రావు గారిని వారి కుటుంబాన్ని అలాగే నాయన జోబు గారిని వారి కుటుంబాన్ని కుమారుడు కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకుంటాను. వారి ఉద్యోగాలను దీవించండి. ఈ జూమ్ మీటింగ్ లో నాయన ఎవరైతే నాయన సమయాన్ని హెచ్చించుకొని వచ్చారో వారిని వారి కుటుంబాలను దీవించండి. వారి ప్రార్థన విన్నపాలకు సమాధానం దయచేయండి. వాక్యాన్ని చెప్పిన మీ దోసుడు మదన్ బాబుని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని దీవించండి అయ్యా. వారి ప్రార్థన అవసరతలు కూడా తండ్రి అయ్యా ఏదైతే ప్రార్థన విన్నపాలు ఉన్నాయో అవన్నీ కూడా తండ్రి మీరే అయ్యా మరి సఫలీకృతం చేయండి. ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీరే నడిపి సహాయం చేయమని త్వరలో రానున్న మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము సదాకాలము సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ప్రతి నిత్యము నానా మరి యొక్క జూమ్ మీటింగ్ నడిపిస్తున్న మీ దీనదాసులు జోబు గారికి, డాక్టర్ జాన్సమ్మ గారికి, అలాగే వెంకటరావు గారికి నానా మరి ఈ జూమ్ మీటింగ్ లో అటెండ్ అయిన బిడ్డలకు మరి వాక్యాన్ని చెప్పిన మీ దాసుడికి మా అందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఓకే అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు అయ్యా. డాక్టర్ జోబు గారు వందనాలు అయ్యా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సమయంలో మరి చివరి ప్రార్థన చేసి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పినట్టు మరి వీడ్కో చెప్పినటువంటి రమేష్ బాబు గారు ప్రత్యేక వందనాలు. సార్ ఆరోగ్యం దృష్టి 1 నిమిషమే సమయం ఇచ్చాం, కానీ సార్ మరి యంగ్ టైగర్ లాగా సార్ మరి బాగా చక్కగా చెప్పారు. ఇంకా సార్ కోసం కూడా మనం ప్రేయర్ చేద్దాం. మరి ఈ కూడికలకు ఈ రోజు మరి వాక్యం చెప్పిన రమేష్ మరి మదన్ గారికి, జూమ్ లో పాల్గొన్నటువంటి కిషోర్ కుమార్ గారు, అదేవిధంగా నూతక్కి బ్యూలా, తర్వాత పాస్టర్ తర్వాత శేఖర్ బాబు, శోభా గారు, సునీల్ కుమార్ గారు, ఇంకా అందరికి కూడా మరి విజయలక్ష్మి గారు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ కూడికి ఇంతటితో అయిపోయింది. చివరి మాటలు వాక్యం చెప్పిన మదన్ గారికి, చివరి మాట చెప్పిన రమేష్ బాబు గారికి డాక్టర్ రేపు గారు వీడ్కోలు మాటలు చెప్తారు. తర్వాత ఈ కూడికి అయిపోతుంది. రేపు గారు ఉన్నారా? నెక్స్ట్ లేదంటే
వాళ్ళ జాతీయాన్ని ఎవరో ఒకటి చెప్తారు. ప్రభు యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ దినము దైవర్తమానాన్ని అందించినటువంటి పాస్టర్ మదన్ గారికి, అలాగే మరి ప్రార్థన చేసిన రమేష్ బాబు గారికి ప్రభు యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నామండి. మరి రక్షణ యొక్క అవసరత ఎంతో చక్కగా వివరించారు. నిజంగా ఈ ప్రార్థన కూడిక అనుదినము దేవుడే తన కృప చొప్పున జరిగిస్తున్నారు. అందరి బట్టి వందనాలు తెలుస్తున్నాం దేవునికి. ఈ ప్రపంచంలో రక్షణ యొక్క అవసరం